ఈ ఏర్పాట్లు చేయటంలో మరి సిల్వర్ జూబ్లీ సమావేశానికి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, ఎందుకంటే నందయ్య సారుతో నేను కొలిగ్గా ఇక్కడ కెరీర్ ప్రారంభించడం జరిగింది. వారికి నమస్కారాలు. అదేవిధంగా పెద్దలు మౌలాల్ సారు మాకందరికీ సీనియర్ ఉపాధ్యాయునిగా మరి ఇక్కడ ఏం జరిగినా సారు చేత సలహాలు పొందుతూ మాకు సలహా ఇస్తున్నటువంటి మౌలాల్ సార్ గారికి, మరి మేడం టీచర్ మౌలాలి మేడం గారికి, అదేవిధంగా సహచర ఉపాధ్యాయుడు సోదరుడు సుధాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి గారికి, మరి మాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందం అందరికీ నా యొక్క నమస్కారములు. మరి అదేవిధముగా ఈ పాఠశాలకు మనందరము ఈ విధముగా చేసుకున్నట్టుకు అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి మేడము మన మధ్య లేదు, వారికి కూడా మన యొక్క ధన్యవాదాలు. మరి ఒకనాటి విద్యార్థులు నేటి బాధ్యత గల తల్లిదండ్రులుగా మరి వివిధ వృత్తులు చేస్తూ స్థిరపడినటువంటి మా ప్రియతమ విద్యార్థులందరికీ మా యొక్క శుభాశీస్సులు. ఇంకా మీరు ఉన్నత స్థితిలో పొందాలని, ఉన్నత స్థితికి ఎదగాలని మా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మరి ఈ స్కూల్లో నేను మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయ వృత్తిలో 1995 జూలై 7వ తారీఖున ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఈ పాఠశాలకు వచ్చే నాటికి నా వయసు 24 సంవత్సరములు. మరి చాలా చిన్న వయసు. ఇక్కడ చూస్తే హెడ్ మాస్టర్ సారు కె వెంకటేశ్వర సార్ చాలా స్ట్రిక్ట్ ప్రధానోపాధ్యాయుడు. అంతేకాకుండా సారు మంచి క్రమశిక్షణ గల ప్రధానోపాధ్యాయుడు. వారితో పాటు నందయ్య సారు చాలా సీనియర్. సారు మీకు కొలీగ్ అని పరిచయం చేస్తే ఇది సారు చాలా పెద్దవాడు, నేను చూస్తే చాలా చిన్న వయసు అని సారుతో చేయడము అది అనిర్వచనీయమైన అంశం. అదేవిధముగా మౌలాల్ సారు, తిరుపతి శెట్టి సారు, మరి తెలుగు ఉపాధ్యాయుడు అయినటువంటి శర్మ సారు, అదేవిధంగా బాలసుబ్బాయి సారు, మరి కృష్ణమూర్తి సారు, బాబు సాహెబ్ సారు, వీళ్ళంతా సుబ్బరాయుడు అని సారు ల్యాబ్ అసిస్టెంట్గా ఉండే, తిమ్మన్న సారు, వీళ్ళల్లో చాలా సీనియర్. వీరితో చేయడము నేను చాలా చాలా గొప్ప అదిగా భావిస్తున్నాను. మరి ఈ స్కూలు ఎన్నో నేర్పింది. నాకు కూడా నా జీవితంలో అనేక అనుభవాలను నేర్చుకోవడం జరిగింది. అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇన్ని జ్ఞాపకాలు పెట్టుకున్నారు కదా మీరు, నేను మర్చిపోయినాను అన్ని. వేదిక పైన ఉన్నటువంటి నందయ్య సార్ గారు, మౌలాలి సార్ గారు, దస్తగిరమ్మ మేడం గారు, నా సోదరుడు సుధాకర్ రెడ్డి, మరి మీరు విద్యార్థులకు శుభాశీస్సులు. నిజంగా 25 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటారని ఇప్పుడు తెలిసిపోయింది నాకు. కొంతమంది నిజంగా 25 సంవత్సరాలు చూడలేదు, కొంతమంది మధ్యలో కనిపిస్తున్నాను, వాళ్ళని మాత్రం గుర్తుపట్టాను. నిజంగా మీరు ఈ తోట రావడము, ఇది 4వసారి ఇక్కడ రావడము మన స్కూల్కి. అప్పుడు పీఈటీ మాస్టర్ ఉన్న మన స్కూల్కి 97లోనే వచ్చాను. సుధాకర్ సార్ గారు ఫస్ట్లో ఇక్కడ ఉన్నారు. మేము ముగ్గురం చిన్నవాళ్ళం, సార్ వాళ్ళంతా పెద్దవాళ్ళు. నిజంగానే వాళ్ళకు పెద్దవాళ్ళని గౌరవించే వాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటలతో పాటు పిల్లలు చదువు కూడా మౌలాలి సార్ గారు ఆపరేషన్ చేయించుకుంటే ఏదో సబ్జెక్టు నేను బైపీసీ చదివినాను, కొంచెం ఇష్టం చదువు చెప్పాలని. సరే పిల్లలను క్లాస్ ఉండకుండా ఎక్కువన్నా కూడా ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్కి వెళ్ళేవాడిని. అయితే ఆ గేమ్స్లో ఇక్కడికి వచ్చేసరికి పాపం ఏమి చెప్పినా కూడా ఆడేవాళ్ళకు సిద్ధంగా ఉన్నారు మీరు. ఎందుకంటే అప్పుడు పీటీ మాస్టర్ లేదు. అందులో మనవాడు ఒకడు వారసుడు వచ్చాడు ఇక్కడ పీఈటీ చేసి. ఏం పేరు నీకు? జిలాన్ భాష. పీఈటీ చూడండి సార్, నాకు మీరు స్ఫూర్తి. నేను మీ వారసుని సార్ నాకు చాలా ఆనందం ఉన్నది. నేను నిజంగా ఈరోజు ఇట్లా ఉండడానికి కారణం, ఆ రోజు నేను చదువుకునే రోజుల్లో కూడా అలాగే అనుకున్నాను, పీఈటీ మాస్టర్ కావాలి అంతే. అలాగే ఆ దశ వైపు చదువుకుంటూ గేమ్స్లో ఉన్నాను, ఎన్సీసీలో ఉంటూ, స్పోర్ట్స్లో ఉంటూ. అట్లాగే కడప నేను చదివినంత సెయింట్ జోసెఫ్ స్టూడెంట్ను, అక్కడ వెరీ డిసిప్లిన్ అంతే, ఇంకా వేరే అవకాశం లేదు. నన్ను ఏ విధంగా నా గురువు తీర్చిదిద్దినారో
మిమ్మల్ని కూడా అదే విధంగా అక్కడ నేర్చుకొని వచ్చాను కదా, అలాగే మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశాను. మరి మీరు కూడా అలాగే మీకు అందరికీ తెలిసి ఉంటుంది నేను ఎలా ఉంటాను, ఎలా ఉండాలి అనేది. ఒకటి, అల్లరి నచ్చదు. అమ్మాయి జరుగుగా తీర్చిదిద్దామో మీ పిల్లల్ని అలాగే తీర్చిద్ది మంచి క్రమశిక్షణలో మంచి దశకు. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, నేను వ్యవసాయం చేసే వాళ్ళని గర్వపడుతున్నాను. ఒరే మీరు లేకపోతే మేము లేమురా, మీరు తిని పెడతాను మేము బతుకుతున్నాం. అర్థమైందా? వ్యవసాయం చేసేవాళ్ళు మీరు కష్టపడి ఎండనగా వాననగా కష్టపడి పని చేస్తున్నారు కదా, ఆ కష్టం అందరూ జాబుల కంటే మరి కష్టపడేవాడు ఎవరు? కాబట్టి దానికి నేను నిజంగా మేము చాలా వ్యవసాయం అంటే మహా ఇష్టం. చదువుకునే స్టూడెంట్ అప్పుడు నేను అమ్మ నాన్నలకు సహాయంగా వెళ్ళి వ్యవసాయం చేసి పనులు చేసేవాడిని. కాబట్టి మీరు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు నేను చాలా ఇష్టం. వ్యవసాయం చేస్తున్న చిన్న చూపు చూడను. మేము ఈ వృత్తిలో ఉన్నామో మీరు కూడా అదే వృత్తిలో. వ్యవసాయం అనేది చాలా ఛాలెంజ్గా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిజంగా మీరు భరిస్తూ 10 మందికి అన్నం పెట్టేవాడే మీరు రా. మేము మా ఇంటికి వస్తే బాధపడతాం కదా, 2 3 4 వస్తే 2 రోజులు ఉంటాయి. కానీ రైతు 10 రోజులు ఉన్న వాడు 10 మందికి అన్నం పెడతాడు. అవునా కదా? కాబట్టి రైతులు గొప్పవాళ్ళు రా నా దృష్టిలో. అలాగే మిమ్మల్ని ఏది అనుకోము, వ్యవసాయం చేస్తున్నారు అని నీకు భగవంతుడు అది ఇచ్చాడు, నీకు అలాగే చేయాలనుకున్నావు. నువ్వు 10 మందికి భగవంతుడు అన్నం పెట్టడానికి అక్కడ అవకాశం ఇచ్చాడు. సరే, ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిలు పూర్తి మన భవానీ ఒక్కటి గుర్తుంది. ఏం సార్ అట్లా అంటున్నారు, మధ్య మధ్యలో కలుస్తున్నాం కాబట్టి. మొట్టమొదటి పెళ్ళైన అమ్మాయి మాత్రం పేరు గుర్తుంది కానీ అమ్మాయిని చూడలేదు, ఇప్పుడు చూస్తాను. ఇంకా మధ్యలో అక్కడక్కడ ఉన్న వాళ్ళు ఇంకా మీ పిల్లలపైన మీరు ఆరోగ్యంగా ఉండాలని, మంచి స్థాయికి చేరుకోవాలని దీనిస్తూ భగవంతుని ఆశీస్సులు మీకు దయచేయాలని వేడుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఏంటంటే 3 గేములు ఒక స్టూడెంట్ 3 గేమ్ల కంటే ఎక్కువ ఆడకూడదు. అప్పుడు అంకనకు సాఫ్ట్ బాల్, హ్యాండ్ బాల్, ఇంకోటి క్రికెట్, ఇంకో ఫుట్బాల్ కూడా ఏదో అన్నట్టున్నాం మనం. 3 గేమ్లు ఖోఖో ఏదో మొత్తానికి 3 గేమ్ల కంటే ఎక్కువ ఆడకూడదు. నేనేం చెప్పలేదు కానీ ఓడిపోమని. 3 గేమ్లకి ఎక్కువైతే ఏమన్నా టీంలు గెలిచిన గేమ్ను మనం ఓడిపోయినట్టు ట్రీట్ చేస్తానని భయపడింటాను. ఆ విధంగా మీకు అందుకని సరేరా. అది ఏంటంటే 2 గేమ్లే ఆడాలి ఒక ప్లేయరు. 3వ గేమ్ అంటే అది మనం గెలిచినటువంటి చేస్తారు. మనకు హ్యాండ్ బాల్ గ్యారంటీగా గెలుస్తారు, మీరు సాఫ్ట్ బాల్ గెలుస్తారు. ఆ నమ్మకంతో క్రికెట్ పోతేమని చెప్పి వదిలేశాను. అది విషయం. నా అమ్మాయిలు అబ్బాయిలు రాష్ట్ర ఏమైనా జరిగినని భోజనాలు మనకు పంపించేవాడు. నన్ను ఎందుకంటే అక్కడ గేమ్స్ రెడీ చేసే దానికోసము పిలిచి ఆడిపోయారు. మన పిల్లలందరినీ ఎవరైనా మీరు అడగరాని తీసుకెళ్ళాను. ఏంటంటే విషయం చెప్తున్నాను. కోపం ఏంటంటే క్లోజ్గా తల్లి మళ్ళీ వయసు వృద్ధురాలు కదా, మళ్ళీ వాళ్ళను తక్కువ అవకాశం ఉంటుంది కదా. వచ్చే స్కూల్కి పోతాను ఎప్పుడో వచ్చేది. ఏంటి ఎప్పుడైనా అడిగేది, ఏమి నాతో అంత మాట్లాడు, మీ అమ్మతో అంత మాట్లాడతావా, అంత ముఖ్యమా మీ అమ్మ అని తర్వాత నచ్చ చెప్పేవాడిని. ఎట్లాంటి విషయము తర్వాత చెప్పాను. ఎందుకంటే మా అమ్మ వృద్ధురాలు కదా, దేవుడు ఆమె కావచ్చు, పెద్దవాళ్ళని చూస్తే ముసలి వాళ్ళు అంతే కదా అనేది. కాబట్టి ఆ తల్లితో ఇప్పుడు ఆమెతో మాట్లాడితే ఆనందము వేరే ఉంటుంది, మీకు తెలియదు. నీకు మన పిల్లలు ఉన్నారు కదా, రేపు ముసలి వయసు వచ్చినప్పుడు మాట్లాడి అంతవరకు నీకు అర్థం కాదు నేను చెప్పినా అని చెప్పేవాడిని. అట్లా అనేవాళ్ళు. తర్వాత కరోనా టైంలో కరోనా అటాక్ అయింది, మా అమ్మకు క్యాన్సర్ అటాక్ అయింది. నేను అక్కడ మా అమ్మకు స్కూల్ చూసుకొని వచ్చి మళ్ళీ నేను ఆమెను కర్నూలు తీసుకుపోయి ఒమేగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకెళ్ళొచ్చాను. చూడండి ఎంత అంటే అప్పుడు ఇబ్బంది అప్పుడు అనేది. నీవేమో బాగా తీసుకుపోతున్నావు, మేమును కరోనా వచ్చి ఏమనైతే మీకు మేమెట్లా అని అడిగేది. సరే నా తల్లిని మధ్యలో వదిలిపెట్టాలనా చెప్పు నీవే అని చెప్పాను. మేమెట్లా, నా పిల్లలు ఎట్లా అని చెప్పేది. పిల్లల కంటే ముఖ్యం తల్లి ముఖ్యము. తల్లి తర్వాత సరే, ఎందుకంటే భారత ఎలా అయినా నచ్చ చెప్పించుకోవచ్చు. మధ్యలో చూడండి ఎందుకు చెప్పా అంటే ఆమె కోపం కాదు, భార్య కూడా మనకు తల్లి ఒక సైడ్ అయితే భార్య ఒక సైడు. ఎందుకంటే ఆమె లేకుండా కూడా మనం ఉండలేం. తల్లి నీకు జన్మనిచ్చింది, భార్య లైఫ్ ఇచ్చింది, పిల్లలతో పాటు సాగింది కదా. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకే చెప్తున్నాను, ఏమి వాళ్ళ కోపన్నా మీరు ఎలాగో వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇట్లాంటివి ఎన్ని సిచ్యువేషన్ ఏదైనా ఏ రోజు కూడా నా భార్య తిట్టలే కొట్టలేదు. ఆమెకు నచ్చ చెప్తూ ఆప్యాయంగానే మళ్ళీ చెప్పాను.
ఇవన్నీ అన్నీ అమ్మను చూసుకుంటూ ఆమె కూడా మా తల్లిని చాలా చక్కగా చూసుకున్నాను. 2 గంటలైంది. సార్ వాళ్ళకి ఆకలేదంటారేమో. మేడం మేడం షుగర్ ఏమన్నా తినాలేమో మేడం. మరి మీరు పోయి తినడం బెస్ట్. ఏం ఇబ్బంది లేదా? బాగుందా? సంతోషంగా ఉంది. ఆ సంతోషంలో బీపీ షుగర్లు నార్మల్కి వచ్చేసింటాయి. అందుకే ఈ సంతోష గడియల కోసం ఎదురు చూడాలి. ఇది నిజం. అంటే ఈ గడియ మీకు మళ్ళీ రాదు, కానీ చాలామంది ఆబ్సెంట్ అయినారు. సరే, ఎనీహో వచ్చిన వాళ్ళన్నా ఆనందంగా సంతోషంగా ఉండి ఆ బీపీ షుగర్లను నార్మల్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక వేదిక మీద ఉన్న నందయ్య సార్ గారికి, మౌలాల్ సార్ గారికి, దస్తగిరమ్మ మేడం, నా క్లోజ్ ఫ్రెండ్స్, ఇంకా చాలా సుధాకర్ గారికి, మోహన్ రెడ్డి గారికి వందనములు. మీకు అందరికీ శుభాశీస్సులు. మీ పిల్లలకు కూడా మా శుభాశీస్సులు. నాకు వస్తానే అక్కడ జీప్లో నుంచి దిగినాక ఏమనిపించిందంటే, అందరూ వచ్చి కలిసినారు, నేను పక్కకు వచ్చినాము. తర్వాత అందరూ ఈయన చుట్టే ఉన్నారు. నాకేమనిపించిందంటే, నేను కూడా ఒక పీట్ అయింటే బాగుండేమో అనిపిస్తుంది. నేను టీచరు కానీ సబ్జెక్టు అది ఏదో హార్డ్ సబ్జెక్టు మ్యాథ్స్. అదే చేస్తారబ్బా, మీరు చేస్తారా? అన్నీ చేస్తారులే. సరే, అది కొద్దిసేపు ఉంటుంది కదా. ఈయన అట్లా కాదు కదా, 24 గంటలు గ్రౌండ్లో ఉంటాడు. కాదు, ఇది ఇంకా ఎంతసేపు ఉండే పగలంతా ఆడమంటే ఆడతాడు. ఇంకా ఎవరు సైకిల్ వేసుకొని పోయినారంటే ఎక్కడికైనా పోతారు. భోజనం అవసరం, ఏం అవసరం లే, ఆటలు ఆడిపిస్తే ఎంతసేపు అయినా ఆడతారు. క్లాస్లోకి రాండ్రా, కూర్చోండ్రా అంటే కష్టం, చదవండ్రా అంటే కష్టం, ఎగ్జామ్స్ అంటే ఇంకా కష్టం. ఎగ్జామ్స్ అంటే నాకు కొన్ని బాగా గుర్తుకొచ్చాయి. కొన్ని ఒకటి గుర్తుంది, భవానీది చెప్పమంటా. ఎగ్జామ్ టైంలో కాదే ఎక్కడ రాసుకొచ్చినారంటే, బాక్స్కు ప్యాడ్కు పెన్సిల్తో రాస్తే కనపడదు, ఒక యాంగిల్ చూస్తేనే కనపడుతుంది. అట్లా ఇంకా చాలామంది ఉన్నాయిలేండి. కాకపోతే నేను ఇప్పుడు కరెక్ట్గా గుర్తుపట్టింది ఒక భవానీని. మిగతా వాళ్ళంతా మారిపోయినారు. వీళ్ళల్లో మనోహర్ కొద్దిగా గుర్తున్నాడు. మనోహర్ 2 సార్లు అక్కడ కలిసినాడు ఆర్జీఎం కాలేజ్ దగ్గర, ఎందుకంటే మా విలేజ్ అక్కడ కాబట్టి. ఇంకా తర్వాత ఇంకొక విషయం, సురేష్ గుర్తున్నాడు కొద్దిగా. ఆ సురేష్ బాగా గుర్తున్నాడు. ఇంకా రమేష్ ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు రమేష్ గురించి అనుభవాలు బాగా చెప్పినాడు. మిగతా వాళ్ళు చెప్పలే అన్ని అనుభవాలు, జీవిత సత్యాలు ఉన్నాయి దాంట్లో కొన్ని. నువ్వు మళ్ళీ సర్పంచ్ కావాలి, నేను చూడాలి ఒకసారి వచ్చి నిన్ను. పొలం అమ్మకుండా సర్పంచ్ కావాలను. వీళ్ళంతా ఇన్వెస్ట్ చేస్తారు నీకు. బిజినెస్ పీపుల్స్ ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. బిజినెస్ చేసేవాళ్ళు, జాబ్ కాకుండా ముగ్గురేనా? ఓకే. కాబట్టి నాకంటూ గుర్తింపు వచ్చింది సార్, మండల లెవెల్లో గుర్తింపు వచ్చింది. వెరీ గుడ్. నిన్న కూడా మన చంద్రకి కూతురికి కస్తూరిబా స్కూల్లో సీట్ కావాలంటే ఓకే చేశాను, అంతా అయిపోయింది. మధ్యలో లాస్ట్ మూమెంట్ లో కౌన్సిలర్ అడ్డపడతాడు. అవునా? అడగండి సార్ చంద్రని. సరే చంద్రని. అవును, అడ్డపని చేసినావా లేదా? పని అయిందే లేదా? చేయలేదు సార్. చేయాలను అంటే ఇక్కడ ఉండే కస్తూరిబా ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లెలు కూతురికేనంట. ఇంకా మేము చంద్ర చెప్పా, సారీ చంద్ర వీలు కదా, అరే సారీ చంద్ర, నీకు నేను మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్పాను. సరే మళ్ళీ ట్రై చేయి, మళ్ళీ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు అలా ఊరు ఉంటారు కదా సార్, ఊర్లో రెడ్డి ఉంటారు కదా, వాళ్ళ ఊరు రెడ్డి ఇప్పుడే ఫోన్ చేశాడు. సారీ రమేష్, నేను మీ ఫ్రెండ్కి ఇప్పించలేకపోయినాను,
నేను ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేస్తాను. ఇట్లా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది సార్, గవర్నమెంట్ లేనప్పుడే ఫైట్ చేసినాను. గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకా ఎందుకు ఇంకా ఈజీ భయపడతాను? చేయడం భయపడదు, ఎందుకు భయపడతాను సార్? చేయాలా? నువ్వు చేసి చూపి, చెప్పడం కాదు. ఇక్కడ వీలైనంత మందికి సార్ సార్ ఇంకొక సరే. నెక్స్ట్ అబ్రహాం లింకన్ తెలుసు కదా. అబ్రహాం లింకన్ ఎట్లయితే లాస్ట్ ప్రెసిడెంట్ అయినాడో అట్లా నువ్వు సర్పంచ్ కావాలా. రెండవది ఇక్కడ ఇంకా అదే పడిపోతుందేమో, జాగ్రత్త పడదు కదా. అంతే జరిగింది. కొంత మళ్ళీ వీళ్ళు ఏదో ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోయినారు. ఫ్యామిలీ భార్య మామ ఏదో చాలా చాలా చెప్పినారు. అనుభవాలే, అవి సత్యాలే, కాదన్నీకి లేదు. అందరిలో ఉండేటివి అవి, ఒకరింట్లో కాదు. సరే ఎనీహౌ, మనం పిల్లలని ఇక్కడ కూడా చాలామంది ఎక్కడెక్కడో చదివిస్తున్నారు. దాదాపు మీ పిల్లలంతా, నేను వచ్చేటప్పుడు ఏమనుకున్నా అంటే పిల్లలందరూ కూడా 1 నుంచి 10 మధ్యలో ఉంటారేమో అనుకున్నా. ఆల్రెడీ పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్ అంటున్నారు. మా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళే కాలే, ఇంకా చదువుతూనే ఉన్నారు. ఎప్పుడేం చేయాల్సిందేలే. వీళ్ళు మన స్టూడెంట్స్, వాళ్ళ పిల్లలకి అప్పుడే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. సరే మంచిదే, సంతోషం. నాకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 97లో అంతా సీనియర్లే. వీళ్ళు అనుభవాలు బాగా చెప్పేవాళ్ళు, చాలా గొప్ప గొప్ప అనుభవాలు చెప్పేవాళ్ళు. లంచ్ టైంలో కూడా అప్పుడు మన మ్యాథ్స్ కృష్ణగూడ త్రిపాల్ శెట్టి సార్ చెప్పేవాడు. మా అనుబంధాలు కూడా చాలా ఉన్నాయి. తర్వాత కూడా మేమంతా కలిసేవాళ్ళం, అప్పుడప్పుడు కొందరితో కలుస్తున్నాము. తర్వాత ఇంకా దూరం అయినాం లేండి. తర్వాత అలా కొందరు వెళ్ళిపోయినారు, చాలా బాధాకరమే. సరే ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిందే. కాబట్టి ముఖ్యంగా చదువు విషయంలో పిల్లల్ని ఎక్కడెక్కడ చదివిస్తున్నారు మంచిదే, కానీ వాళ్ళను అబ్జర్వ్ చేయండి. చదువు విషయంలో ఎక్కువ ప్రెజర్ పెట్టకండి. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు సుధాకర్ సార్ చెప్పినాడు, మీరు ప్రపంచాన్ని చూస్తే చదువు అనేది అవసరమే. ఎంతవరకు ఒక డిగ్రీ వరకు చదవగలిగితే ఎంతైనా చదివండి. వాళ్ళు చదవలేనప్పుడు ఎంత చదివినా వదిలిపెట్టండి, ఏం బలవంతం చేయొద్దు. ఎందుకంటే చదువువాలి, నేర్చుకోవాలి, జ్ఞానం రావాలి. కానీ దాంట్లో మంచండి, చదివితే ఎంతైనా చదివేయండి. కానీ చదువు రాలేదని ఇన్సల్ట్ చేయడము, వాళ్ళని ఏదో మాట్లాడడము, తిట్టడం, కొట్టడం చాలా నేరం. అది పెద్ద నేరం. అది మమ్మల్ని అనొచ్చు, మళ్ళీ మీరు చదవకపోతే. నేను నిజంగా వాస్తవంగా పిల్లలను చదువు విషయంలో కొట్టాను. తప్పు వేరే విధంగా చేస్తే తప్పు కొడతా, కానీ ఇప్పుడు కూడా అప్పుడు కానీ కొంత ఫస్ట్లో అప్పుడు 7th క్లాస్లో మార్కులు తక్కువ వస్తే కొట్టడం నిజమే. కానీ తర్వాత నాకు అర్థమైంది, జీవితం అంటే అసలు చదువు అనేది అవసరమే, కానీ చదువే జీవితం కాదు. ఎందుకు కాదు చెప్పండి, ఎట్లా చెప్పండి? చదవాలి కానీ చదివే జీవితమా? జీవితంకు చాలా ఉంది. చదువు రావచ్చు, రాకపోవచ్చు. ఈ చదువు అంతా ఉపయోగపడదు కూడా. ఎంతమంది బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి చదువు అవసరం లేదు, కోటీశ్వర్లు అయినారు, మంచి బిల్డింగ్స్ కడుతున్నారు, కన్స్ట్రక్షన్ ఎక్సలెంట్గా చేస్తున్నారు, ఇంజనీర్ల కంటే బాగా చేస్తున్నారు. చదువు అవసరమా? సో కాబట్టి వాటి పిల్లలను ఎంతవరకు అంతవరకే. చదివితే బాగా చదివేయండి, చదవలేకపోతే మాత్రం తిట్టడం, కొట్టడం, వాళ్ళు ఇన్సల్ట్ చేయడము, ఇంకొకటి కంపేర్ చేసి చెప్పడం చాలా రాంగ్. అవి మాత్రం చేయకండి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి. మీరు సమయం అయిపోతుంది కాబట్టి మీకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
పయనమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఒక స్నేహమే మము కలిపే ఒక బంధమే విరబూ
విరబూసే సంతోషమే మరి నిండే నవలోకమే పిలిచిందే ఏవో ఏవో ఏవేవో ఎదలో కదిలే కదలేవో ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో ఒక స్నేహమే మము కలిపే ఒక బంధమే విరబూసే ధ్యేయం ధ్యానం ఒకటై సాగే లక్ష్యం గమ్యం ఒకటయ్యాడే ఒక చెలిమి కోసం వేచే క్షణం ఒక చెలియ కోసం జరిపేరణం ఏవో ఏవో ఏవేవో ఎదలో కదిలే కదలేవో ఒక స్నేహమే మము కలిపే ఒక బంధమే విరబూసే స్నేహం ప్రేమై మారే వైనం జతగా కలిసి చేసే పయనం ఒక నవ్వు కోసం ఓ సంబరం ఒక మెప్పు కోసం పెను సాహసం ఒక స్నేహమే మము కలిపే ఒక బంధమే విరబూసే హృదయంలోనే మెరిసే స్వప్నం ప్రణయం వరమై తెలిపే సత్యం ఎదపుటల పైన ఓ సంతకం మది నదులు కలిసే ఈ సంగమం ఏవో ఏవో ఏవేవో ఎదలో కదిలే కదలేవో ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు. నలుదిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నేను గుర్తున్నానా ఇంతకు అందరికీ సాంగానికి గుర్తుంటాను, ఎందుకంటే పోయితే వేయడానికి అందరూ సపోర్ట్ చేశారు. అందరికంటే ఎక్కువ కష్టపడి నాకు ఇష్టమైన ప్రియమైన స్నేహితుడు జాకీర్ గారు అన్నమాట. ఆయనకు థ్యాంక్ యూ వెరీ వెరీ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అందరు కూడా హృదయపూర్వక అభినందనలు ప్లస్ వందనాలు తెలియపరుస్తున్నాను. నిజంగా సంతోషంగా ఉంది నిజంగా కలుసుకోవడం. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
రాక్స్ నుండి క్రీమ్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన మేస్తిరే నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ